అంటే మనం అందరం చెడ్డవాళ్ళమే, అందరం చెడ్డవాళ్ళమే. కానీ ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే అని చెప్తూ నోవాహు కృప పొందుకున్నాడంట. మరి నరులు అందరూ అంటే నోవాహు కూడా నరుల్లో ఉన్నతనే కదా, కానీ ఎందుకు అతను కృప పొందుకున్నాడు? ఎందుకు అతను కృప పొందుకున్నాడు? ఆ విషయం మీరు తెలుసుకుంటే అదే నోవాహు ఎలా కృప పొందుకున్నాడు. ఈ ప్రపంచం మొత్తంలో ఎంతోమంది ఉన్నా మీరు ఎలా కృప పొందుకుంటారో ఆ విషయం మీరు తెలుసుకొని తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుడు నోవాహు గురించి ఎందుకు రాశాడు? పలాన్నప్పుడు వల్ల అలా జరిగిందని కాదు మనకి చెప్పడానికి. నోవాహు ఎలా దేవుడి నుంచి కృపను పొందుకున్నాడో ఆ కృపని మనం కూడా పొందుకోవాలన్నది దేవుడు మనసు. అది ఈరోజు మీరు తెలుసుకుని వెళ్ళినట్లయితే అది అన్నిటికంటే ప్రశస్తమైన బహుమతి. నోవాహు ఎందుకు కృప పొందుకున్నాడు అంటే నోవాహు కూడా ఆ నరుల్లో ఉన్న వ్యక్తే. నోవాహు హృదయం నుంచి వచ్చేది కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. కానీ నోవాహు ఎందుకు కృప పొందుకున్నాడు అని అంటే నోవాహు తనని తను చూసుకున్నప్పుడు తన దగ్గర మంచి వస్తుంది, తన దగ్గర చెడు వస్తుంది. కానీ నోవాహు దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నీ నుంచి వచ్చేది ఎల్లప్పుడు కేవలం చెడ్డది అని. తనని చూసినప్పుడు మంచి వస్తుంది, చెడు వస్తుంది. మరి దేవుడు చూసినప్పుడు నోవాహు వైపు కేవలం చెడు అని చెప్తాడు. నోవాహు ఏం చేశాడు అంటే నాకు కనిపిస్తుంది ప్రాముఖ్యమైనది. దేవుడు ఈరోజు నేను చెడ్డ వ్యక్తిని అంటే నేను చెడ్డ వ్యక్తిని అని దేవుడు కళ్ళతో తను చూసుకున్నాడు. అందుకనే నోవాహు కృప పొందుకున్నాడు. ఈరోజు మనం అందరం దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకోవాలనుకుంటాం, కానీ వాస్తవానికి మానవ హృదయం ఎప్పుడైతే దేవుడితో ఏకమవుతుందో అప్పుడే మనం దేవుడి నుంచి కృప పొందుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు లైట్ వెలుగుతుంది కదా, ఇప్పుడు ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ మన ఇంటికి వస్తుంది. మనం స్విచ్ ఆన్ చేస్తే ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, ఫ్యాన్, లైట్ అన్నీ పనిచేస్తాయి కదా. ఎందుకు పనిచేస్తాయి అంటే ఎక్కడో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే కరెంట్ వైర్ మన ఇంటికి కరెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి వస్తున్నాయి. ఒకవేళ కనెక్షన్ ఎక్కడన్నా కట్ అయింది అనుకోండి, ఏదైనా పని చేస్తుందా? మీరు ఎంత లక్షల్లో పెట్టి ఫ్రిడ్జ్ కొన్నా, లక్షల్లో పెట్టి వాషింగ్ మిషన్ కొన్నా అది పని చేయదు కదా. అదేవిధంగా ఈరోజు నేను ఎంత సిన్సియర్గా ఉన్నా, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత మంచిగా ఉన్నాను, నేను ఎంత దేవుడికి ప్రార్థిస్తున్నా, ఎంత నేను దేవుడికి కానుకలు ఇస్తున్నాను, ఇది ప్రాముఖ్యమైనది కాదు. నా హృదయం దేవుడి యొక్క హృదయంతో ఒకటై ఉందా లేదా అన్నదే ప్రాముఖ్యం. ఒకటై ఉంది అని అనుకున్నప్పుడు ఆ దేవుడి దగ్గర ఉన్న ప్రతిదీ